నువ్వేం చెప్పావు? శృంగేరి జగద్గురువులకి వార్నింగ్, మీరు ఎప్పటి నుంచి అయితే బదరి పీఠాన్ని ముట్టుకున్నారో అప్పటి నుంచే ఈ కష్టాలన్నీ వచ్చినాయన్నావు. అన్నావా లేదా? ఎందుకన్నావు? అంటే నీకు రావాలనుకున్న పీఠము నీకు రాకుండా పక్కకు పోయిందని. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ గురువు గారికి 6 శిష్యులు కదా, ఆ 6 శిష్యుల్లో సదానంద స్వామి వారు, అముక్తేశ్వరానంద స్వామి వారు కూడా ఉన్నారు కదా. ఆ 6లో నీ పేరు కూడా వేసుకున్నావుగా, గోవిందానంద. సిగ్గుండాలి. దీక్షిత సన్యాసులని నీకు ఇచ్చారా స్వామివారు? నీకు దండం ఇచ్చారా? నీకు దీక్ష ఇచ్చారా? ప్రత్యక్షంగా బదరీ శిష్యము అని నువ్వు చెప్తున్నావే, నీకు ఆయన ఇవ్వలేదు కదా, నిన్నెందుకు కలుపుకున్నావు 6లో? ఇక అమృతానంద స్వామి వారు, వారి తపస్సులో వారు కాశీలో ఉన్నారు, వారు దేన్ని పట్టించుకోవట్లేదు, వారికి సంబంధించినటువంటి వాళ్ళే మాకు పెట్టుకున్నారు. ఈ గోళానందకి మాకు ఏ సంబంధం లేదు, ఆ మూర్ఖుడు ఎటు తిరిగితే మాకేమిటి, మా తపస్సు మేము అంతర్నిర్మై మా అనుష్ఠానంలో మేము ఉన్నామని స్పష్టంగా వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి వారికి దాని మీద శ్రద్ధ లేదు. ఒక ఆయన లేనే లేరు. ఇక మిగిలినటువంటి ముగ్గురులో ఇద్దరికే కదా శృంగేరి జగద్గురువులు ఇచ్చింది. ఏడిచ్చేస్తావే, ఇద్దరికి ఇవ్వాలి కదా. ఎక్కడున్నావు అసలు? నీకు బుద్ధి పనిచేస్తోందా? నీకంటే ముందు సన్యాసము ఆయన తీసుకున్నారు, అముక్తేశ్వరానంద. ఇక్కడ పీఠములో అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారు 50 సంవత్సరాల సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి సందర్భంలో ఉపపీఠాధిపతి అని చెప్తూ అప్పటికే ఇక్కడికి పంపించడం జరిగింది. కావాలంటే చూసుకో. పుష్పగిరి పీఠములో అభినవోద్దండ నృసింహభారతి స్వామి వారి యొక్క 50 సంవత్సరాల స్వర్ణోత్సవము, సన్యాసాశ్రమం దీక్ష తీసుకున్నప్పుడు ఆయన్ని పంపించారా లేరా? ఆయన మాట్లాడారా లేరా? నీకు ఏమన్నా అనుమానాలు ఉంటే చక్కగా దాన్ని నివృత్తి చేసుకో. పుష్పగిరి పీఠానికి ఫోన్ చేసి